వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. ఈ క్లాస్లో మనము తెలంగాణలో లభిస్తున్న ఖనిజ వనరులు, వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పరిశీలిద్దాము. ఈ వీడియో కంపల్సరీ మీకు ఎగ్జామ్ పరంగా యూజ్ అవుతుంది. తెలంగాణలో ఖనిజ సంపద టాపిక్ అనేది జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జాగ్రఫీ చదివేటప్పుడు తెలంగాణ జాగ్రఫీలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకాలైన ఖనిజాలు లభిస్తున్నవి, వాటికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా మీరు చదివి ఉంటారు. సో ఇప్పుడు రివిజన్ లాగా మీకు యూజ్ అవుతుంది కాబట్టి వీడియో కంపల్సరీ చూడండి. సంక్షిప్తంగా జస్ట్ గుర్తుపెట్టుకునే విధంగా చూద్దామండి. సో తెలంగాణలో మరి ప్రధానంగా ఖనిజ సంపద తీసుకున్నప్పుడు ఖనిజ సంపద అనేది భూపటలంలో లేదా భూమి అంతర్భాగంలో లభించే కర్బన అకర్బన సమ్మేళనాల అంటే కర్బన స్థితిలో కానీ అకర్బన స్థితిలో కానీ లభించే ఒక ఖనిజ సమ్మేళనం. ఘన స్థితిలో లభించవచ్చు, ద్రవ స్థితిలో లభించవచ్చు, వాయు స్థితిలో లభించవచ్చు. 3 రకాలుగా ఈ ఖనిజ సంపద అనేది లభిస్తుంది. కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 రకాల ఖనిజాలు లభిస్తున్నవి. అది మన ఇండియాలో తీసుకున్నట్టయితే ఇండియాలో 95 రకాలు అంటే 95 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ ఫౌండ్. 95 రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో దాదాపుగా అప్రాక్సిమేట్లీ 30 టైప్స్ 30 రకాల ఖనిజాలు తెలంగాణలో లభిస్తున్నది. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇండియా అండ్ తెలంగాణ కంపారిజన్లో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియాలో 95 రకాల ఖనిజాలు లభిస్తున్నవి, తెలంగాణలో దాదాపు 30 రకాల ఖనిజాలు లభిస్తున్నాయని చెప్పుకుంటున్నాం. సో ఇలా ఈ సందర్భంగా మరి ఏ ఖనిజాలు లభిస్తున్నవి అని మనకి కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఈ ఖనిజ వనరులకు సంబంధించి కెమిస్ట్రీ సబ్జెక్టు పరంగా కూడా కామన్ థింగ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటిది అంటే సాధారణంగా ఖనిజాలు సాధారణంగా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ భౌగోళికంగా ఎక్కడ లభిస్తాయి, ఇది ఒక పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి కంపల్సరీ. సో కాబట్టి ఈ ఖనిజ వనరులు లేదా ఖనిజాలు మనం గమనించినట్టయితే ఈ మినరల్స్ మనం గమనించినట్టయితే మినరల్స్ ఆర్ జనరల్లీ ఫౌండ్ ఇన్ ఏ రకమైన శిలలు లభిస్తాయి? ప్రధానంగా ఖనిజాలు అధికంగా అగ్నిశిలల్లో లభిస్తాయి. ఇగ్నియస్ రాక్స్ అని అంటాం మనం వీటిని. అంటే లావా ఘనీభవించగా ఏర్పడే శిలలన్నీ అగ్నిశిలలు. ఈ అగ్నిశిలలు అత్యంత కఠినంగా ఉండి మూలకాల సమ్మేళనం జరగడం వల్ల, మూలకాల రసాయన సంయోగం జరగడం వల్ల ఖనిజాలుగా మారుతాయి. ఎందుకంటే ఏ ఖనిజమైనా ఒకటి కంటే ఎక్కువ మూలకాలుగా ఏర్పడుతుంది. సో అట్లా మూలకాల సమ్మేళనం జరగడం వల్ల అగ్నిశిలలు అత్యధికంగా ఖనిజాలకి ప్రసిద్ధి. అగ్నిశిలల తర్వాత అవక్షేప శిలలు, నీటిలో అధికంగా ఏర్పడే అవక్షేప శిలలు, తర్వాత రూపాంతర శిలలు. కానీ అధికంగా ఖనిజాలు లభించే శిలలు అంటే అగ్నిశిలలు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే మరి భౌగోళికంగా ఎక్కడ లభిస్తాయి ఈ ఖనిజాలు అని తీసుకున్నట్టయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే పర్వతాల వెంబడి ఖనిజాలు లభించే భౌగోళిక ప్రాంతాలు, పర్వతాలు, పీఠభూములు, ప్లాటూస్, కొండ ప్రాంతాలు లేదా హిల్లీ ఏరియాస్. అండర్స్టాండ్? మౌంటైన్స్, ప్లాటూస్ అండ్ హిల్స్ ఆర్ సో ఫేమస్ ఆర్ హోమ్ ఫర్ ద మినరల్స్. జనరల్లీ మైదాన ప్రాంతాలు లభించవు. మీరు ఇండియాలో చూడండి, భారతదేశ వ్యాప్తంగా మనం గమనించినట్టయితే భారతదేశ వ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా పటాన్ని మనం పరిశీలించినట్టయితే మనం భారతదేశ పటాన్ని మనం పరిశీలించినట్టయితే మరి ఇక్కడ మనం గమనించండి, ప్రధానంగా భారతదేశంలో ఖనిజాలు. సో మీరు మ్యాప్ ఓరియంటేషన్లో టాపిక్ ప్రధానంగా మ్యాప్ ఓరియంటేషన్లోనే చదవాలి. అందుకే నేను మ్యాప్ వేస్తున్నాను. రివిజన్ కంపల్సరీ మ్యాప్లోనే చూడాలి. సో ఇప్పుడు ఈ పర్వతాల వెంబడి అంటే హిమాలయ పర్వతాల వెంబడి ఖనిజ సంపద ఉంది. తర్వాత అత్యధికంగా ఈ ద్వీపకల్ప పీఠభూమి ఈ ప్రాంతంలో అత్యధిక ఖనిజ సంపద ఉంటుంది. ఇక్కడ గమనించండి. ఈ మధ్యలో ఉత్తర మైదానాలు ఏవైతే ఉన్నాయో మైదాన ప్రాంతాలు ఇవి సో ఏంటంటే ఏర్పడ్డ మైదానాలు. ఓకేనా? సో ఎమర్జింగ్ ప్లేన్స్ కాబట్టి నదుల ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ ఖనిజ సంపద ఉండదు, దాదాపు తక్కువ ఉంటుంది.
దాదాపు తక్కువ ఉంటుంది. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో లావా గని అంటే ఒకప్పుడు అగ్నిపర్వత ప్రక్రియ వల్ల సో ఈ లావా ఘనీభవించి ఇది ఖనిజ సమ్మేళనాలుగా మారింది. కాబట్టి ద్వీపకల్ప పీఠభూమిలో చోటానాగ్పూర్ పీఠభూమి తీసుకోండి, దక్కన్ పీఠభూమి తీసుకోండి, మాల్వా పీఠభూమి తీసుకోండి. ఈ పీఠభూములు అత్యధిక ఖనిజాలకి చాలా ఫేమస్. చోటానాగ్పూర్ పీఠభూమిని మినరల్ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. మినరల్ హార్ట్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు. సో ఖనిజాల నేలవంక అంటే క్రీసెంట్ అని అంటారు. ఓకే, మినరల్స్ క్రీసెంట్ అనే పేరుతో పిలుస్తుంటారు ఇలా చోటానాగ్పూర్ పీఠభూమిని. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ద్వీపకల్ప పీఠభూమి పరంగా మనం గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్టయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏముంటుంది అంటే జనరల్గా అడిగే క్వశ్చన్, ఇక్కడ నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను కానీ ఖనిజాల రకాలు అడుగుతాడు. ఖనిజాల రకాలు అంటే లోహ ఖనిజాలు, తర్వాత అలోహ ఖనిజాలు, నెక్స్ట్ ఇంధన ఖనిజాలు, అనుఇంధన ఖనిజాలు ఇలా అడుగుతాడు. అంటే ఇలాంటి పేరు అడగడం కాదు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు. మెయిన్గా ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు. సో అలోహ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను చూడండి. పీబీ ప్లంబం, దీన్ని ఏమంటారు? లెడ్ అని అంటారు, లేదా తెలుగులో సీసం అని అంటారు. సో ఇలాంటి ఈ సీసం అనే ఖనిజం ప్రధానంగా కింది వాటిలో ఏ రకమైన ఖనిజంగా చెప్పవచ్చు అని అడుగుతాడు. సింపుల్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే అట్లా. సో ప్రధానంగా ఇప్పుడు ఇనుము, బంగారం, వెండి, అల్యూమినియం, సున్నప్రాయ ఇవి కాదు అడగడం. సో తక్కువ మొత్తంలో లభించేటివి, తక్కువ ఇన్ఫర్మేషన్ ఉండేవి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి మీద క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీసం అనేది కేబుల్ వైర్ల తయారీలో ఉపయోగిస్తారు. అంటే అది ఒక రకమైన అలోహం, నాన్ మెటల్ అది. సో అట్లా మన ఏంటంటే సాధారణంగా ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ తర్వాత భారతదేశంలో ఖనిజాలు లభించే రాష్ట్రాలు లేదా గనులు లేదా మైన్స్ అడుగుతారు. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో మనం ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ప్రస్తుతానికి అంటే 2022-23 నాటికి తెలంగాణలో 30 రకాల ఖనిజాలు లభిస్తున్నాయి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను ఇక్కడ. 30 రకాల ఖనిజాలు లభిస్తాయి. ఈ 30 రకాల ఖనిజాలు లోహ ఖనిజాలు ఉన్నవి, అలోహ ఖనిజాలు ఉన్నవి, ఇంధన ఖనిజాలు ఉన్నాయి, అనుఇంధన అంటే 4 రకాల ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాల పేర్ల పరంగా 30. వాటి రసాయన భౌతిక ధర్మాలు, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ పరంగా తీసుకుంటే 4 టైప్స్గా ఉన్నాయి. సో ఈ 30 రకాల ఖనిజాల్లో తెలంగాణలో అధికంగా లభించే ఖనిజం, తెలంగాణలో అధికంగా అబాండెంట్ మినరల్ ఇన్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఏం లభిస్తుందండి? బొగ్గు లభిస్తుంది. బొగ్గు తర్వాత తీసుకున్నట్టయితే రెండవ అధికంగా లభించే ఖనిజం ఫెల్డ్ స్పార్ లభిస్తుంది. ఫెల్డ్ స్పార్ గ్లాస్ ఇండస్ట్రీలో, సిరామిక్ ఇండస్ట్రీలో ఉపయోగించే ఒక ఫెల్డ్ స్పార్ అనేది లభిస్తుంది. ఫెల్డ్ స్పార్ తర్వాత సో అత్యధికంగా మనకి సాధారణంగా తీసుకున్నట్టయితే ఇసుక లభిస్తుంది. ఖనిజమేనా? ఖనిజం. TSMDC తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకారం ఇది ఖనిజం. ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్లో చదువుతుంటే ఇసుక, మొరం, బంకమట్టి, మట్టి ఇవన్నీ చెప్తుంటారు. సో ఇవన్నీ ఖనిజాల రూపం లేదు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రకారం అన్నీ భూమిలో లభించే, భూపరితలం లభించే, భూపటలం లభించేటివన్నీ ఖనిజాల కిందనే ఉంటాయి. గతంలో క్వశ్చన్ అడిగారు, క్రింది వాటిలో ద్రవరూప ఖనిజం ఏదని అడిగారు. ద్రవరూప ఖనిజం అనేది ఇచ్చేసి చెమురు అడిగారు. తర్వాత తీసుకొని ఇంకోటి ఏంటంటే నీరు అడిగారు, మరొకటి ఏంటంటే బొగ్గు అడిగారు, ఇలా అడిగారు. సో దాంట్లో బొగ్గు ఘన రూపంలో లభిస్తుంది కానీ నీరు కూడా ద్రవరూప ఖనిజానికి ఉదాహరణ. తెలంగాణ స్టేట్ సిలబస్ 9th క్లాస్లో ఉంటుంది, గమనించండి. నీరు కూడా ద్రవరూప ఖనిజానికి ఉదాహరణ. భూగర్భంలో లభిస్తుంది, భూపరితలంలో లభిస్తుంది. సో ఆ విధంగా ద్రవరూప ఖనిజం రసాయన సమ్మేళనం కాబట్టి ఇలా మనం అంటే ఈ 4 రకాల ఖనిజాలు అండ్ ఖనిజాల యొక్క ధర్మాలను బట్టి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్రమంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు మరి ఇక్కడ బొగ్గు పరంగా మరి ఇక్కడ ఖనిజాల పరంగా తీసుకున్నప్పుడు ఒకసారి గమనించండి. 30 రకాల ఖనిజాలు అన్నాం కాబట్టి కొంచెం మ్యాప్ ఆధారంగానే చూడండి. ఇక్కడ పెద్దగానే ఎక్కువ మనం బోర్డు ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ జిల్లాలో ఏ రకమైన ఖనిజం లభిస్తుంది అనేది మనం చూడాలి. కాబట్టి ఫస్ట్ మనం తెలంగాణలో అత్యధికంగా లభించేది బొగ్గు కాబట్టి ఈ కోల్ అనేది ప్రధానంగా ఎక్కడ లభిస్తుందని చూద్దాం. కోల్ అనేది సో కోల్ ప్రధానంగా దీని ధర్మాన్ని పని తీసుకున్నట్టయితే కోల్ అవక్షేప శిలల్లో లభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో అవక్షేప శిలలు అంటే
సెడిమెంటరీ రాక్స్ అని అంటాం. సెడిమెంటరీ రాక్స్, ఓకేనా. సో అట్లా ద్వితీయ శిలలని అంటాం. సో అవక్షేప శిలలని అంటాం. నీటిలో అధికంగా ఏర్పడతాయి, భూమి పొరలో ఉంటాయి. సో అట్లా అవక్షేప శిలల్లో బొగ్గు లభిస్తుంది, అవక్షేప శిలల్లో చెమురు లభిస్తుంది, అవక్షేప శిలల్లో ఇంకేం లభిస్తుంది, సహజ వాయువు లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేటివి, శిలాజ ఇంధనాలు అనేటివి అవక్షేప శిలలో లభిస్తున్నవి. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ప్రధానంగా శిలాజ ఇంధనాలు లభించే శిలలు ఏ రకమైనవి లేదు, ఏ శిలలు లభిస్తాయి అన్నప్పుడు అవక్షేప శిలలో లభిస్తాయని గుర్తుపెట్టుకోండి, రైట్. ఎందుకంటే ఇవన్నీ కర్బన సమ్మేళనాలు, బొగ్గు, చమురు, సహజ వాయువు, ఓకే, సెల్ గ్యాస్, ఇవన్నీ కర్బన సమ్మేళనాలు, కర్బన సమ్మేళన ఖనిజాలు కాబట్టి అవక్షేప శిలల్లో లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇక నెక్స్ట్ తీసుకుందాం. భారతదేశంలో తీసుకున్నప్పుడు భారతదేశంలో ఖనిజ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటిది? బొగ్గు ఖనిజ నిల్వలు. ఇక్కడ బొగ్గు ఖనిజ నిల్వలు ఎక్కువగా ఉన్న అంటే మినరల్ డిపాజిట్స్, కోల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్. ఇలా రాస్తున్నది జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఓకే, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలా వస్తుంది. సో ఆ విధంగా తీసుకోవాలి. ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు బొగ్గు ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటిది? మళ్ళీ ఉత్పత్తి ప్రొడక్షన్, ఎక్స్ట్రాక్షన్ అని అంటారు. కోల్ ఎక్స్ట్రాక్షన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం ఏంటిదండి? ఒడిస్సా తర్వాత ఏంటి? ఛత్తీస్గఢ్. ఇక్కడ ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒడిస్సా, ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ కాకపోతే 2023-24 ప్రకారం ఒడిస్సా తర్వాత కర్ణాటక వచ్చేసింది రెండో స్థానంలో. కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ 2023-24 ప్రకారం, 2022-23-24 ప్రకారం అయినా కానీ బొగ్గు ఉత్పత్తిలో ఒడిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ 5వ స్థానంలో. తెలంగాణ 5వ స్థానంలో. భారతదేశంలో మొత్తం లభించే బొగ్గులో 7.09 అంటే 7% బొగ్గు మన తెలంగాణలో లభిస్తుంది. మొత్తం ఇండియాలో లభించే బొగ్గులో 7% బొగ్గు తెలంగాణలో లభిస్తుంది. అంటే ఇక్కడ తెలంగాణ ప్రధానంగా ఏ పీఠభూమిది? దక్కన్ పీఠభూమిగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దక్కన్ పీఠభూమి. మరి సరే 7% బొగ్గు తెలంగాణలో ఉందండి, ఓకే. మరి ఏ రకమైన బొగ్గు ఉంది ఇక్కడ తెలంగాణలో అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి తెలంగాణలో ప్రధానంగా అంటే భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ బొగ్గు 4 రకాలుగా లభిస్తుంది అని చెప్తున్నారు. ఆంథ్రసైట్ లభిస్తుంది, బిట్యూమనస్ రకం లభిస్తుంది. బిట్యూమనస్ అర్థమైంది కానీ. సో బిట్యూమనస్, ఆంథ్రసైట్, బిట్యూమనస్, లిగ్నైట్ ఇలా 4 రకాల బొగ్గు లభిస్తుంది. పీట్ ఇలా తీసుకోవాలి, అర్థమైందండి. సో ఆ విధంగా బొగ్గు రకంగా తీసుకున్నట్టయితే అట్లా తీసుకున్నప్పుడు మరి మనకు ప్రధానంగా తీసుకున్నట్టయితే ఆంథ్రసైట్ అత్యంత నాణ్యత 92% పైగా బొగ్గు ఉండేది అది. నెక్స్ట్ బిట్యూమనస్ 80 నుండి 90% వరకు బిట్యూమనస్లో లభిస్తుంది బొగ్గు. లిగ్నైట్లో 40% వరకు, పీట్ వచ్చేసి 10% వరకు లభిస్తుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తెలంగాణలో కానీ ఇండియాలో కానీ అత్యధికంగా లభించేది బిట్యూమనస్, తర్వాత ఆంథ్రసైట్ బొగ్గు లభిస్తుంది. ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి తెలంగాణలో బొగ్గు లభించే ప్రాంతం లేదా జిల్లాలు ఏవి తీసుకున్నట్టయితే ప్రధానంగా బొగ్గు తెలంగాణలో 6 జిల్లాల్లో లభిస్తుంది. 6 డిస్ట్రిక్ట్స్ అండి, 6 డిస్ట్రిక్ట్స్. ఎక్కడెక్కడ 6 అవి? ఫస్ట్ చూడండి, ఓకే. ఒకటి కొమ్రంభీం, ఇది KB అని రాస్తున్నాం. బొగ్గు లభించే జిల్లాలు ఉత్తరం నుండి వస్తున్నాను. కొమ్రంభీం తర్వాత మంచిర్యాల్ బొగ్గు లభించే జిల్లా. మంచిర్యాల నుండి పెద్దపల్లి, ఓకేనా. పెద్దపల్లి డౌన్కు రండి, ఓకేనా. పెద్దపల్లి తర్వాత జయశంకర్ భూపాలపల్లి. ఇక్కడ ములుగు లేదు. ఇక్కడ నుండి జయశంకర్ భూపాలపల్లి నుండి సరిహద్దు నుండి మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం, అర్థమైందండి. భద్రాద్రి కొత్తగూడెం, ఓకే. సో ఇదేంటిది? కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి తర్వాత జయశంకర్ భూపాలపల్లి తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, నెక్స్ట్ ఖమ్మం. ఇట్లా ఇక్కడ దాకా వస్తుంది బొగ్గు. 6 జిల్లాలు. ఈ 6 జిల్లాలు తీసుకున్నప్పుడు
తెలంగాణలో అత్యధిక బొగ్గు లభించే లేదా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న జిల్లా, అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేస్తున్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం. అండ్ బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న జిల్లాలు మంచిర్యాల అండ్ పెద్దపల్లి. ఈ 2 జిల్లాల్లో మరి ఇక్కడ బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయంట. నాణ్యమైన బొగ్గు, శ్రేష్టమైన అంటే క్వాలిటీ బొగ్గు లభించేది జయశంకర్ భూపాలపల్లి. బొగ్గు ఉత్పత్తిలో భద్రాద్రి కొత్తగూడెం, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిలో జయశంకర్ భూపాలపల్లి, బొగ్గు నిల్వలు మంచిర్యాల అండ్ పెద్దపల్లి. 6 జిల్లాలు లభిస్తున్నవి. బిట్యుమనస్ రకం బొగ్గు లభిస్తున్నది. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే నాణ్యమైన బొగ్గు జయశంకర్ భూపాలపల్లి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా బొగ్గుకు సంబంధించిన అంశాలు. ఇది మ్యాప్ ఆధారం, జస్ట్ పటం, తెలంగాణ పటం ముందు పెట్టుకుని మీరు చూడండి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇనుము, ఫెరస్. సో ఫెరస్ కూడా ఇక్కడ ఫెర్రస్ కూడా 4 రకాలు లభిస్తుంది. అర్థమైంది కదా? ఇనుము 4 రకాలుగా లభిస్తుంది. అంటే 4 రకాల ముడిధాతు, 4 types of ores. ఐరన్, ఓకేనా? సో ఇక్కడ పౌండెడ్ ఇన్ 4 types of ores. దాంట్లో మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు మ్యాగ్నటైట్ ఇనుము, రెండోది హెమటైట్. అర్థమైంది కండి? మూడోది లియోనైట్, నాలుగోది సిడరైట్. ఇలా 4 రకాల ఇనుము ముడిధాతువులు ఉన్నాయి. దీంట్లో మ్యాగ్నటైట్ అత్యంత నాణ్యమైనది. తర్వాత హెమటైట్. మ్యాగ్నటైట్ అనేది అత్యంత నాణ్యమైనది, అంటే దాదాపు 80% పైగా ఇనుము లభిస్తుంది ఆ ముడిధాతువులో. నెక్స్ట్ హెమటైట్, భారతదేశంలో విస్తారంగా లభిస్తుంది. మ్యాగ్నటైట్ ఉంటుంది, హెమటైట్ ఉంటుంది, లియోనైట్ కూడా ఉంటుంది. సో కాకపోతే ఎక్కువగా లభించేది హెమటైట్ ఇనుప ఖనిజం. సో నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే మరి తెలంగాణలో హెమటైట్ అంటే ఇనుప ఖనిజము, తెలంగాణలో సాధారణంగా హెమటైట్ మరియు మ్యాగ్నటైట్ 2 రకాల ఇనుము ముడిధాతులు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో. అంటే హెమటైట్ ఎక్కువగా ఉంటుంది, మ్యాగ్నటైట్ తక్కువ ఉంటుంది. భారతదేశంలో మ్యాగ్నటైట్ రకానికి సంబంధించిన ఇనుము లభించే రాష్ట్రాలు కర్ణాటక మరియు గోవా. తెలంగాణ తర్వాత కొంతవరకు తెలంగాణలో కూడా లభిస్తుంది. అండ్ మరి ఏ జిల్లాలో లభిస్తుంది అని తీసుకున్నట్టయితే ఇనుము ప్రధానంగా తీసుకున్నట్టయితే మహబూబాబాద్ జిల్లాలో వెలిగితీస్తున్నారు. మీకు తెలుసు ఇక్కడది బయ్యారం గ్రామం, బయ్యారం దగ్గర లభిస్తుంది మహబూబాబాద్ తర్వాత ఇక ఈ మన నిల్వల పరంగా తీసుకున్నప్పుడు మహబూబాబాద్ ఎక్కడ? ఇది మహబూబాబాద్. ఇది ఇనుము ఎఫ్ అని రాస్తున్నాను, ఐరన్, ఓకేనా? లేదా ఐరన్ రాస్తున్నాను. అక్కడ నుండి భద్రాద్రి కొత్తగూడెం. అర్థమైందండి? ఖమ్మం జిల్లా, ఓకేనా? మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం నుండి వరంగల్, ఇటు సైడ్ గుర్తుపెట్టుకోండి, వరంగల్. సో ఈ విధంగా వరంగల్ నుండి కాస్త హన్మకొండ, ఈ బెల్ట్ నుండి కరీంనగర్లో కూడా లభిస్తుంది. నిల్వలు ఉన్నాయి. ఇక్కడ వెలికి తీసేది మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెమే. కానీ ఇక ఇతర ప్రాంతాలు అన్నప్పుడు ఖమ్మం నుండి సో ఈ రాజన్న సిరిసిల్ల మీద నిజామాబాద్ వరకు, నిజామాబాద్లో కూడా లభిస్తుంది. కాకపోతే కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే కొలది ఇనుము నాణ్యత తక్కువ ఉందట. అంటే తక్కువ నాణ్యమైన ఇనుము లభిస్తుందని అంటే ఇనుము నాణ్యత తక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఇక్కడ నిల్వలు ఉన్నాయి. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ అండ్ నిజామాబాద్ వరకు. ఓకే, ఎక్కువగా లభించేది మాత్రం ఏంటిది? సో ఎక్కువగా లభించేది మాత్రం ఏ జిల్లా? మహబూబాబాద్, బయ్యారం. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఐరన్ అయిపోయింది కదా. సరే, ఐరన్ అనేక రకాల మౌలిక సదుపాయాలు అంటే మౌలిక రంగంలో ఉపయోగపడుతుంది కానీ స్పెషల్గా ఉపయోగాలు అవసరం ఏమీ లేదు. దెన్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ రాగి, కాఫర్, క్యూప్రమ్ లేదా కాఫర్. ఇది క్యూప్రైట్ అనే ముడిధాతు రూపంలో లభిస్తుంది. క్యూప్రైట్ కంపల్సరీ ముడిధాతుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. క్యూప్రైట్. ఈ కాపర్ ఎక్కడ మనకి? సో మన తెలంగాణలో ఎక్కడెక్కుంది? భద్రాద్రి కొత్తగూడెం, మైలారం ప్రాంతంలో ఉంది, లభిస్తుంది. ఇక్కడ నిల్వలు కానీ ఉత్పత్తి కానీ మైలారం ఏ జిల్లా? భద్రాద్రి కొత్తగూడెం, ఈ ప్రాంతం. ఓకేనండి. సో ఇక్కడ ఇది కాపర్, మళ్ళీ ఇక్కడ కాపర్ రాస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం
కాపర్. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం. తర్వాత నెక్స్ట్ కొంతవరకు జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఇక్కడ ఈ కాపర్ ఇక్కడ ఉంటుందండి. జయశంకర్ భూపాలపల్లిలో కూడా కాపర్ లభిస్తుంది. సో ఈ విధంగా తక్కువ మొత్తంలో భారతదేశంలోనే కాపర్ నిల్వలు అంటే రాగి నిల్వలు తక్కువగా ఉన్నాయి. విలువైన లోహం ఇది, విలువైన మూలకం ఖనిజం తక్కువగా ఉన్నాయి. సో ఆ విధంగా ఉన్న క్రమంలో భారతదేశంలో రాగి నిల్వల్లో రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ ఉంటుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ఉంటాయి. జార్ఖండ్ ఈ విధంగా. నిల్వలు మాత్రం రాజస్థాన్ అంటే గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మైలారం దగ్గర వెలికి తీస్తున్నారు. ఏంటిది? రాగి ఖనిజం అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఆ విధంగా తీసుకోవాలి. ఇక ఒకవేళ ఇక్కడి నుంచి కాస్త మీరు ఇటు వస్తే కొంతవరకు వనపర్తి జిల్లాలో కూడా ఉంటుంది ఇక్కడ రాగి. వనపర్తి జిల్లాలో కూడా లభిస్తుంది. వనపర్తి జిల్లా, జోగులాంబ గద్వాల ఇక్కడ మళ్ళీ ఈ ప్రాంతంలో కూడా రాగి నిల్వలు ఉన్నాయి. వనపర్తి అండ్ జోగులాంబ గద్వాల జిల్లాలు ఇక్కడ అర్థమైంది కదండి. రైట్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే రాగి తర్వాత మరొక మూలకం పేరు, మరొక విలువైన మూలకం ఏంటిది? ఓకేనా? సో మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు డోలమైట్, ఇంకో పేరు చెప్తాను, డోలమైట్ అనేది. ఇది డోలమైట్ అంటే కాల్షియం మెగ్నీషియం కలిసి ఉంటే డోలమైట్ అంటారు. కాల్షియం మెగ్నీషియం, దీని ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది. CaMgCO3 కార్బోనేట్. ఇగో ఇలా ఉంటుంది డోలమైట్ ఫార్ములా. కాల్షియం మెగ్నీషియం CO3 ఇలా ఉంటుందండి దీని ఫార్ములా. కొన్ని బుక్స్లో రాంగ్ ఉంది, కొన్ని బుక్స్లో కనీసం డాటానే రాంగ్ ఉంది. ఇక పేర్లు చెప్తే కరెక్ట్ ఉండదు, కానీ జాగ్రత్తగా మీరు ఒకవేళ ఆ బుక్స్ కొని ఉంటారు. ఓకేనా? సో ఆ విధంగా సాధారణంగా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా డోలమైట్, ఈ డోలమైట్ అనేది సాధారణంగా భారతదేశంలో ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో లభిస్తుంది. తెలంగాణకు వచ్చేసరికి డోలమైట్ ప్రధానంగా తీసుకున్నట్టయితే డోలమైట్ ఇక్కడ మనం గమనించినప్పుడు కొత్తగూడెం జిల్లాలో ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా? సో మనం తీసుకున్నప్పుడు ఓకే, ఇక్కడ ఒక నిమిషం, భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ కూడా మళ్ళీ డోలమైట్ రాస్తున్నాడు, డోలమైట్ అని రాస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం. అక్కడ నుండి మహబూబాబాద్ రండి, మళ్ళీ డోలమైట్ మహబూబాబాద్లో కూడా లభిస్తుంది. వాస్తవానికి మహబూబాబాద్లోనే ఎక్కువ లభిస్తుంది. డోలమైట్ ఉత్పత్తిలో మహబూబాబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం. అండ్ నెక్స్ట్ ఇండియాలో ఛత్తీస్గఢ్. ఓకేనా? రాజస్థాన్లో కొంతవరకు, ఆంధ్రప్రదేశ్లో లభిస్తుంది డోలమైట్. సో అట్లా మహబూబాబాద్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం. ఇనుములో మహబూబాబాద్ ఉంది, డోలమైట్లో కూడా మహబూబాబాద్ ఉంది. సో ఆ విధంగా గమనించండి. నెక్స్ట్ తీసుకుంటే మరి డోలమైట్ను సాధారణంగా ఇలా ఓకే, మరి దీని యొక్క నిర్వచనం ఎలా చెప్పొచ్చు అంటే ఓకేనా, 10% నుండి 40% వరకు మెగ్నీషియం సున్నపురాయితో కలిసి ఉంటే, సున్నపురాయి మీన్స్ కాల్షియం, సున్నపురాయితో కలిసి ఉంటే దాన్ని డోలమైట్ అంటారు. 10%, కనిష్టంగా 10%, గరిష్టంగా 45% అమ్మ. 45%, 40 కాదు 45%. 10% ఉంటేనేమో తక్కువ నాణ్యమైన డోలమైట్, 45% వరకు ఉంటే ఎక్కువ నాణ్యమైన డోలమైట్. ఇనుముకు పరిశ్రమల్లో, సిమెంట్ తయారీలో అండ్ కాస్మోటిక్స్లో, గ్లాస్ ఇండస్ట్రీలో చాలా రకాలుగా డోలమైట్ను ఉపయోగిస్తుంటారు. గుర్తుపెట్టుకోండి. సో అలా డోలమైట్ అనేది మనం తెలంగాణలో లభిస్తుంది. ఇప్పుడు 30 రకాల ఖనిజాలు మనకు అవైలబుల్ లేవు, కానీ మనం ముఖ్యమైన ఖనిజాలు గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాంగనీస్ అంటారు, అబ్రకం అని అంటాం. మాంగనీస్, ఈ మాంగనీస్ అనేది సాధారణంగా తీసుకున్నట్టయితే తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లభిస్తుంది. ఆదిలాబాద్, మంచిర్యాలలో లభిస్తుంది. ఎక్కడ మాంగనీస్ అనేది ఆదిలాబాద్, మంచిర్యాలలో లభిస్తుంది, వెలికి తీస్తున్నారు. అదే మీరు భారతదేశానికి వెళ్ళిపోండి, మాంగనీస్ ఉత్పత్తి పరంగా తీసుకున్నప్పుడు మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మధ్యప్రదేశ్. నిల్వలు ఒడిస్సాలో ఉన్నాయి. మాంగనీస్ తూర్పు కన్మల్లో అత్యధికంగా లభిస్తుంది. మాంగనీస్ కొండోలైట్ శిలలు ఉంటాయి తూర్పు కన్మల్లో, ఈ కొండోలైట్ శిలల్లో మాంగనీస్ లభిస్తుంది. అర్థమైంది కదండి. ఓకేనా? సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే మాంగనీస్ అనేది ప్రధానంగా కొండోలైట్ శిలలు తూర్పు కన్మల్లో లభిస్తుంది. అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏమంటారు, దీని ముడిధాతు పేరేంటి? పైరుల్ సైట్ అని అంటారు. సో నేను ఎక్కడ లభిస్తుందని చెప్తున్నాను? ఆదిలాబాద్. ఎక్కడుంది? రైట్, ఇక్కడ మాంగనీస్. ఓకేనా? మాంగనీస్ తర్వాత మంచిర్యాల. ఓకేనా? నెక్స్ట్ నిజామాబాద్లో కూడా లభిస్తుంది. ఏంటిది? మాంగనీస్. చెప్పే వీడియో గమనించండి. సో దీని ముడిధాతు ఏంటి? పైరుల్ సైట్ అని చెప్తున్నాను.
సో ఇలాంటి మాంగనీస్ తీసుకున్నట్టయితే భారతదేశంలో ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, నిల్వల్లో ఒడిస్సా ఉంటుంది. భారతదేశం ఏ భాగంలో అధికంగా ఉంటుంది? తూర్పు కనుమల్లో ఉంటుంది. కారణం ఏంటంటే కొండలైట్ శిలలు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణకు వచ్చేసరికి దార్వర్ శిలలు, కొండలైట్ శిలలతో పాటు దార్వర్ శిలలు, ఇక్కడ దార్వర్ శిలలు ఉంటాయి, దార్వర్ శిలలు లభిస్తాయి. ఎందుకంటే ఇనుము సహితం ఇది, ఎందుకంటే సో దీన్ని ఏమంటారంటే ఫెర్రస్ మెటలిక్ మినరల్, ఇది ఇనుముతో పాటుగా ఉంటుంది కాబట్టి ఇది మనం పైరుల్సైడ్ మాంగనీస్ గుర్తుపెట్టుకోవాలి. దేంట్లో ఉపయోగిస్తారు? ఇనుముకు పరిశ్రమలో ఉపయోగిస్తారు, అర్థమైంది కదా. బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు, క్రిమి సంహారకాలు పెస్టిసైడ్ తయారీలో ఉపయోగిస్తారు దీన్ని, ఓకేనా. సో ఆ విధంగా అనేక రకాలుగా దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి మాంగనీస్ కూడా మనము ఎక్కువగా జపాన్కి ఎగుమతి చేస్తున్నాం, అర్థం చేసుకోండి. రైట్, ఇలా మన తెలంగాణ. నెక్స్ట్ తీసుకున్నట్టయితే తెలంగాణ లభించే ఇతర పెల్డుస్పార్ అలోహం, పెల్డుస్పార్, దీని తెలుగులో ఏదేం లేదు, ఇలానే గుర్తుపెట్టుకోండి. పెల్డుస్పార్ నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో లభిస్తుంది పెల్డుస్పార్, ఓకేనా. పెల్డుస్పార్ దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఎక్కువగా గాజు పరిశ్రమలో ఉపయోగిస్తారు, కాస్మెటిక్స్ రంగంలో ఉపయోగిస్తారు పెల్డుస్పార్. సో ఇక్కడ నుండి ఎక్కువగా మనం ఎగుమతి చేస్తున్నాం. అంతేకాకుండా మరొక అలోహం బెరైటీస్, ముగ్గురాయి, బెరైటీస్ భద్రాద్రి కొత్తగూడెం, ఓకేనా, భద్రాద్రి కొత్తగూడెం. సో భారతదేశంలో ఏపీ నెంబర్ 1 వెరైటీస్ ఉత్పత్తిలో మంగంపేట, ఓకేనా. సో వైఎస్ఆర్ కడప జిల్లా మంగంపేటలో అక్కడ మనకి, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర వెరైటీస్. తర్వాత ఇటువైపు వస్తే మనకి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ సైడ్ బాబు కొన్ని నిల్వలు ఉన్నాయి వెరైటీస్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం ఏం చెప్తున్నా వెరైటీస్. ఇక్కడ మళ్ళీ చూడండి ఇటువైపు రండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి మహబూబ్ నగర్, ఇక్కడ ఈ ప్రాంతంలో లభిస్తుంది కొంతవరకు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో కొంతవరకు. అండ్ ఇక్కడ ఖమ్మం, మళ్ళీ ఖమ్మం మర్చిపోయారు, ఖమ్మంలో లభిస్తుంది. సో ఇలా వెరైటీస్ ముగ్గురాయి, ఇదేంటి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, చమురు వెలికి తీతలో వేయింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తుంటారు. సో అలా మనం వెరైటీస్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో భారతదేశం వెరైటీస్ ఉత్పత్తిలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది, అర్థమైంది కదా. రైట్, ఇక నెక్స్ట్ మిగతా ఖనిజాలు చూడండి. మిగతా ఖనిజాల యురేనియం గుర్తుపెట్టుకుందాం. యురేనియం అణుయింధన ఖనిజాల్లో యురేనియం. సో యురేనియం తెలంగాణలో ఎక్కడ? నల్గొండ జిల్లాలో లభిస్తుంది, ఓకేనా. రైట్, సో ఆ విధంగా అణుయింధన ఖనిజం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ముఖ్యమైనది, ఓకేనా. సో మరొక ముఖ్యమైనది ఏంటి? ఇంకా ఇవి యురేనియంతో పాటుగా ఇక్కడ మరొకటి, సో క్లే, బంకమట్టి, ఇది కూడా ఇంపార్టెంటే. బంకమట్టి ఉత్పత్తిలో నిజామాబాద్, కుండల తయారీలో, టైల్స్ తయారీలో ఉపయోగిస్తారు. నిజామాబాద్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఉత్పత్తి జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మరొకటి ఏంటిది అంటే సాధారణ గ్రానైట్, పేరు గుర్తొస్తుంది తొందరగా, గ్రానైట్ ఉత్పత్తిలో ప్రధానంగా బ్రౌన్ గ్రానైట్, రెడ్ గ్రానైట్, బ్లూ గ్రానైట్, ఈ అన్నింటిలో కరీంనగర్ ఎక్కువ. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి ఈ జిల్లాలో లభిస్తుంది, ఓకే. భారతదేశం అంటున్నా. నిజామాబాదులో ఇండియన్ అరోరా పేరుతో ఇక్కడ గ్రానైట్ను ఉత్పత్తి చేస్తున్నారు, వెలికితీస్తున్నారు. ఈ ఇండియన్ అరోరా పేరుతో భీమ్గల్ అనే ప్రాంతంలో వెలికితీస్తున్నారు. ఈ ఇండియన్ అరోరా పేరుతో వెలికితీస్తున్న గ్రానైట్ అనేది స్మారక చిహ్నాల తయారీలో ఉపయోగిస్తారంట, అర్థం చేసుకోండి. సో ఆ విధంగా మనం ఇక నెక్స్ట్ రైట్, ఇప్పుడు గుర్తొచ్చింది మరొక ఖనిజం ఏంటిది అని తీసుకున్నట్టయితే సున్నప్రాయి ఖనిజం, లైమ్ స్టోన్. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకోండి తెలంగాణలో సిమెంటు పరిశ్రమలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి సున్నప్రాయి అనేది ఉత్పత్తి ఎక్కువ, అంటే సున్నప్రాయి ఎక్కువగా ఉంది కాబట్టి సిమెంట్ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలా క్రమంలో మనం తీసుకున్నట్టయితే నల్గొండ, ఓకేనా, సున్నప్రాయి, సూర్యాపేట, అంటే నల్గొండ అయితే అత్యధికంగా. సో తర్వాత తీసుకున్నట్టయితే పెద్దపల్లి, మంచిర్యాల, అర్థమైంది అండి. సున్నప్రాయి పరంగా మనం తీసుకున్నప్పుడు, ఓకేనా. మంచిర్యాల ఎక్కడ? నల్గొండ, ఇక్కడ లైమ్ స్టోన్,
మళ్ళీ ఆదిలాబాద్ లైమ్ స్టోన్, ఆదిలాబాద్ నుండి మంచిర్యాల, ఇక్కడ లైమ్ స్టోన్ లభిస్తుంది. ఈ జిల్లాలో అత్యధికంగా మనకు లభిస్తుంది ఆదిలాబాద్, మంచిర్యాల. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి పెద్దపల్లి ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా తీసుకోండి ఇక్కడ. రైట్, నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఓకే, ఇవి ఇలా ముఖ్యమైన ఖనిజాలు. ఓకే రైట్. ఇక సరే, వజ్రాలు అంటే సాధారణంగా ఒకప్పుడు ఎక్కువగా లభించేవి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, గోల్కొండ, హైదరాబాద్ గోల్కొండ దగ్గర లభించేవి. రైట్, అవి కొల్లాపూర్ ప్రాంతంలో లభిస్తాయని ఉన్నాం. అది ఒకప్పుడు, ఇప్పుడు లేదు కాబట్టి దాన్ని వదిలేయండి. సో ఇప్పుడు లభిస్తున్న దాంట్లో బొగ్గు, ఇనుము, కాపర్, సున్నపురాయి, యురేనియం, ఫెల్డ్ స్పార్, బంకమట్టి ఇలాంటివి మనం గ్రానైట్, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం తీసుకోవాలి. ఇలా 30 రకాల ఖనిజాలు లభిస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఖనిజాధార పరిశ్రమల సంఖ్య 904 ఇక్కడ. ఓకేనా? సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో మనం తీసుకున్నప్పుడు ఖనిజాధార పరిశ్రమలు అంటే ఇనుము ఆధారిత ఖనిజాధార పరిశ్రమలు కానీ లేదా ఇంకా మనం తీసుకున్నట్టయితే ఓకేనా, మాంగనీస్ ఆధారిత, ఇనుము ఆధారిత ఇలా తీసుకున్నప్పుడు 1904 పరిశ్రమలు ఉన్నాయి తెలంగాణలో. 1904 1904 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 1904 పరిశ్రమల్లో అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంటాయి. 780 పరిశ్రమలకు జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి, వికారాబాద్ ఈ విధంగా ఉంటాయి. 1904 ఖనిజాధార పరిశ్రమలు, దానిలో జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్ ఈ జిల్లాలో కనిపిస్తుంటాయి. రైట్, ఇంకో ఖనిజం చెప్పడం నేను మర్చిపోయాను, గోల్డ్, బంగారం. తెలంగాణలో బంగారం నిల్వలు కూడా ఉన్నవి. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో బంగారం నిల్వలు ఉన్నాయని అంటున్నారు. బంగారం మన భారతదేశం చాలా తక్కువ లభిస్తుంది, ఇక్కడ కూడా ఉన్నాయని పరిశోధనలు జరుగుతున్నాయి. ఓకేనా? రైట్. సో ఈ విధంగా ఖనిజాలకు సంబంధించిన అంశాలు మ్యాప్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి. మీరు రివిజన్ చేసేటప్పుడు జస్ట్ మ్యాప్ ఆధారంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో ఈ ర్యాపిడ్ రివిజన్లో మీకు రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ పరంగా ఈ వీడియో కొంతవరకు యూజ్ అవుతుంది. మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుండి క్వశ్చన్స్ చెప్తున్నాను.